నువ్వెలాంటి వాడివో సావిత్రికి దగ్గర కావడానికి వాళ్ళమ్మ హాస్పిటల్లో ఉన్నప్పుడు నువ్వెలాంటి డ్రామాలాడావో అన్నీ నాకు తెలుసు. సావిత్రికి ప్రమాదం ఊర్మిళ వల్ల కాదు, చంద్ర వల్లే. ఇదే అడ్డం. దీని పేరు లావణ్య. ఇది ఎక్కడున్నా వెతికి పట్టుకోండి. ఆ ఊర్మిళ విసిరే చిల్లరికి ఆశపడే కిరాయి మనుషులు. అంటే నిజంగానే దీనికి నేనెవరో తెలియదన్నమాట. నా స్నేహితురాల్ని ముంబై వెళ్లకుండా ఆపి ఆ ఊర్మిళనే ఇక్కడికి రప్పించి పోలీసులకి తను బ్రతికే ఉందని తెలిసేలా చేస్తాను. వదిలేస్తే ఇది చాలా ఎక్కువ మాట్లాడేలా ఉంది. తీసుకెళ్లి లోపలి కట్టిపడేయండి. చెప్పని నేనెవరో తెలీదు, ఎలా ఉంటానో తెలీదు. ఇది నాంతు చూస్తుందంట. వెళ్ళి తాడు పట్టుకురండి రా. అటు త్వరగా కొంచెం గట్టిగా కొట్టు. కాడు కూడా కట్టేరా. కట్టు. ఏయ్, మర్యాదగా ఈ గదిలో పడుండు. తేడా కాని చేశావో పదండ్రా. హలో బాబా, చెప్పు. తెలివిగలవాడివే. కాబోయే శ్రీమతికి తెలియకుండా బాగానే మేనేజ్ చేస్తున్నావు. సావిత్రి గురించి వదిలే బాబా, తన పక్కన నేనున్నాను. సావిత్రికి ఏదైనా జరగాలి అంటే అది ముందు నన్ను దాటి వెళ్ళాలి. తన గురించి వదిలే, విషయం చెప్పు. ఇంత పర్ఫార్మెన్స్ చేస్తుంటే సావిత్రి ఇంకా నీకు లొంగకపోవడం ఏంటి? ఈ పాటికి ఎప్పుడో నీ మాయలో పడిపోయి ఉండాలే. నిజమే, కానీ సావిత్రికి సత్యం మీద ఉన్న ప్రేమ అలాంటిది. అందుకే వద్దన్న నాతో పాటు ముంబై వస్తుంది. తీసుకెళ్ళు. తిరిగి రాలేనంత దూరంగా తీసుకెళ్ళు. దారిలోనే ఉన్నాం. ఏ ప్రాబ్లం లేకపోతే మరో 6 గంటల ఎయిర్పోర్ట్లో ఉంటాం. ఇక నీకు ఏ ప్రాబ్లం లేదు, రాదు. ఆ విషయం చెప్దామని ఫోన్ చేశాను. నీ భయం ఎయిర్పోర్టుకి వెళ్లేలోపు సావిత్రి ఫ్రెండ్ లావణ్య ఎక్కడ అడ్డుపడి నిజం చెప్పేస్తుందో అనేగా. నీకా భయం లేదు. ఏ ప్రాబ్లం వస్తుందని నువ్వు భయపడుతున్నావో ఆ ప్రాబ్లంని జాగ్రత్తగా మూటగట్టి నా గదిలో పారేశాము. రియల్లీ వెరీ గుడ్. సావిత్రి వాళ్ళ పేరెంట్స్ గురించి కూడా కేర్ తీసుకుంటున్నాం అన్నమాట. తప్పదు కదా. లావణ్య అడ్డుపడితే నీకే కాదు, నాకు ప్రాబ్లమేగా. అందుకే అది నీకు అడ్డం రాకుండా చేశాను. ఇక నీకు ఏ టెన్షను లేదు. త్వరగా నీ సావిత్రితో నువ్వు దుబాయ్ వెళ్ళిపోతే నా సత్యతో నేనిక్కడ హ్యాపీగా ఉంటాను.
థ్యాంక్ యూ వెరీ మచ్. త్వరగా వెళ్ళండి, ఫ్లైట్ టైం అవుతోంది. ఓకే. ఊర్మిళ ఇంతమంది మనుషుల్ని పెట్టి సావిత్రి ముంబై రావడానికి ఎవరు అడ్డుపడకుండా చూస్తుందంటే ఏదో ప్లాన్ చేసింది. దాని నుంచి సావిత్రిని కాపాడుకోవాలి. ఎలా? అచ్చో! ప్రస్తుతానికి మీతో పనిలేదు, వెళ్ళండి. అదేంటి మేడం, లోపల ఒక శాల్తీని కట్టిపడేసి ఎవరూ కాపలా లేకుండా పోతే ఎలా? నేనేదో బయట ప్రపంచానికి తెలియకుండా బ్రతుకుతున్నాను. ఇప్పుడు మీరందరూ ఈ ఇంట్లో కనిపించారనుకో, ఎవరు అని ఒకడు చూస్తాడు, ఎవరొచ్చారని మరొకడు ఆరా తీస్తాడు. ఆ ఒకడు కలిసి 10 మంది అవుతారు. ఫైనల్గా నేను బయటపడతాను. నాకు ఈ పబ్లిసిటీ అవసరమా చెప్పు? వెళ్ళి పని చూసుకోండి. అవసరమైనప్పుడు నేనే కాల్ చేస్తాను. ఎవరూ లేకుండా తన్ని ఒక్కదాన్నే అలా వదిలేస్తే భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడి నుంచి తప్పించుకోవటం దాని తరం కాదు. సరే మేడం, మీ ఇష్టం. రండ్రా. సత్యతో పాటు ఇదుందండి. ఊర్మిళ మనిషి కదా, దీంతో సత్య ఫోటో ఎందుకు దిగాడు? ఇది ఊర్మిళ మనిషా
లేకపోతే ఇదే ఊర్మిళ. ఏంటి లాయర్ గారు, మీ ఫోన్ కోసం ఎంతసేపటి నుంచి ట్రై చేస్తున్నానో తెలుసా? సారీ మేడం, వేరే కేసు గురించి మాట్లాడుతూ ఫోన్ సైలెంట్లో పెట్టాను. చెప్పండి మేడం. మళ్ళీ నా టైం స్టార్ట్ అయింది లాయర్ గారు. చంద్ర సావిత్రితో ముంబై బయలుదేరాడు. సావిత్రికి ముంబైలో ఏం పని మేడం? ఊర్మిళ ముంబైలో ఉందని సావిత్రి అనుకుంటోంది. అందుకే అది అట్టొస్తుంది. మీరు సత్య సంగతి చూడండి. సావిత్రి ముంబైలో మీరు లేరని తెలుసుకుని హైదరాబాద్ వస్తే కథ మళ్ళీ మొదటికొస్తుంది కదా మేడం. ఈ ఊర్మిళ అంత అమాయకురాల్లా కనిపిస్తుందా? అదక్కడి నుంచి రాకుండా చేయవలసిన ఏర్పాట్లన్నీ చేశాను. సావిత్రి గురించి వదిలేసి మీరు సత్య గురించి ఆలోచించండి. అంటే ఊర్మిళ అంటే ఇదా? ఇది ఇక్కడుండే సావిత్రి ముంబై వెళ్లేలా ప్లాన్ చేసిందంటే ఖచ్చితంగా సావిత్రిని ఏదో పెద్ద సమస్యలోనే ఇరికించిపోతుంది. చెప్పండి లాయర్ గారు, మీకు అప్పగించిన పని ఎంతవరకు వచ్చింది? ఊహించినంత డబ్బిస్తాను అన్న తర్వాత మీ పనికి ఎదురే ఉంటుంది మేడం. మనిషికో రేటు కట్టి కొంటూ పోతున్నాను. చనిపోయిన ఊర్మిళ బ్రతికి రావడం ఖాయం. సత్య జైలు నుంచి విడుదల కావడం కూడా ఖాయం. సావిత్రిని కూడా పంపించేశారు కాబట్టి ఏ అడ్డు లేకుండా మీ పెళ్లి జరగడము ఖాయం. ముందు మీరు బయటికి రావడానికి పక్కాగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాను. అయిపోగానే నేనే కాల్ చేస్తాను. ఉంటాను మేడం. అలాగే.
తప్పించుకుంటాం. మర్యాదగా డోర్ తీ, లేదంటే నీ అంత చూస్తాను. ఏంటి నువ్వు చూసేది? నువ్వే ఊర్మిళవని నాకు తెలుసు. నా ఫ్రెండ్ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా? ఇదిగో, ఇందులో నీ జాతకం మొత్తం ఉంది. దీంతో నిన్నెలా ఆడిస్తానో చూడు. అది నన్ను వీడియో తీసినట్లుంది. ఆ వీడియో బయటికి వస్తే నా ప్లాన్ మొత్తం నాశనం అయిపోతుంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేయాలి? ఏమైందండి? అదే చూస్తున్నాను సావిత్రి. నువ్వేం కంగారు పడుకో. థ్యాంక్ గాడ్. ఫ్లైట్ మిస్ అయిపోతున్నాను భయపడ్డాను. సావిత్రి వచ్చాకే. సార్ చెప్పండి. సావిత్రి చంద్ర అనే వాళ్ళు ముంబైలో ఓ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నారని నా మిస్సెస్ వచ్చి మీకు కంప్లైంట్ ఇచ్చింది. ఐడియా ఉందా? ఏసీపీ గారి తాలూకు కదా? ఎస్. మీ ఏసీపీ గారు నాకు మంచి ఫ్రెండ్, అందుకే తన హెల్ప్ తీసుకోవాల్సి వచ్చింది. ఏసీపీ గారు చెప్పకపోయినా మా డ్యూటీ మేం చేయాలిగా. నిజమే, బట్ తెలిసిన వాళ్ళతో ఒక మాట చెప్పిస్తే మంచిదని. అది నిజమేలేండి. అతన్ని ఆ అమ్మాయిని ఆ రోజు పిలిపించి మాట్లాడాను. వాళ్ళు ఏ కేసు గురించి వెళ్లటం లేదు, ఏదో ఫంక్షన్కి వెళ్తున్నామని చెప్పారు. అది అబద్ధం సార్. నా వైఫ్ సావిత్రికి బెస్ట్ ఫ్రెండ్. వాళ్ళు ఎందుకు వెళ్తున్నారో తనకు బాగా తెలుసు. వాళ్ళు ముంబై వెళ్ళడం వల్ల సావిత్రి ప్రాణాలకే ప్రమాదం. చంద్ర నమ్మి సావిత్రి ముంబై వెళ్తుంది. ప్లీజ్ వాళ్ళని ఆపండి. సావిత్రి తన ఇష్ట ప్రకారమే వెళ్తుంటే మేం మాత్రం చేయగలిగింది ఏముంటుంది? అతని మాయ మాటలు నమ్మి సావిత్రికి తెలియకుండా ప్రమాదంలో అడుగు పెడుతుంది సార్.